హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ వారంలోకి అడుగుపెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అతి కీలకమైన ఘట్టాన్ని రెండవ వారంలో ప్రారంభించేశాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌస్లో అత్యంత కీలకమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం జరిగే నామినేషన్స్. అలాగే నామినేషన్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఒక రేంజ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్తో జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని ప్రారంభించే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ నామినేషన్స్ని అయితే ప్రారంభించారు. అలాగే ఒక్కొక్కరు కూడా ఇద్దరిని నామినేట్ చేస్తూ వారి ముఖంపై ఎర్ర రంగు పూసి నామినేట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో ఈ నామినేషన్ ప్రాసెస్లో చాలామంది మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగాయి. ముఖ్యంగా హరీష్ అలాగే భరణి ఇద్దరు కూడా టార్గెట్ అయ్యారు. అలాగే ఫ్లోరాకి కూడా ఎక్కువ నామినేషన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం ఎవరెవరిని నామినేట్ చేశారనేది వరుస క్రమంలో చూద్దాం. మొదటగా మనీష్ భరణిని రీతుని నామినేట్ అయితే చేశాడు. ఆ తర్వాత హరీష్ భరణిని ఇమాన్యుయల్ను నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక తనూజ ఫ్లోరాని హరీష్ని నామినేట్ అయితే చేసింది. ఫ్లోరా తనూజ డీమాన్ పవన్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే భరణి ప్రియా అలాగే డీమాన్ పవన్ని నామినేట్ అయితే చేశాడు. ఇక సుమన్ శెట్టి ప్రియా అలాగే మనీష్ని నామినేట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక ప్రియా భరణిని ఫ్లోరాని నామినేట్ అయితే చేసింది. ఇక శ్రీజ హరీష్ అలాగే భరణిని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ భరణి అలాగే హరీష్ని నామినేట్ అయితే చేశాడు. ఇక డీమాన్ పవన్ హరీష్ అలాగే ఫ్లోరాని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక రీతు భరణిని అలాగే ఫ్లోరాని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక రాము హరీష్ అలాగే పవన్ కళ్యాణ్ను నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇమాన్యుయల్ హరీష్ అలాగే మనీష్ని నామినేట్ అయితే చేశాడు. ఇక చివరగా బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్ అయినటువంటి సంజన హరీష్ అలాగే ఫ్లోరాని అయితే నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత అత్యధికంగా ఓట్లు వచ్చినటువంటి భరణి హరీష్ ఫ్లోరా మనీష్ అలాగే ప్రియా అలాగే ధీమాన్ పవన్ ఈ 6 మంది కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ 6 మందిలో ఫ్లోరా అలాగే ధీమాన్ పవన్ గత వారం అంటే మొదటి వారం నామినేషన్స్లో కూడా ఉన్నారు. సో కాబట్టి వీరిద్దరిలో అంటే మొత్తం నామినేట్ అయిన వారిలో 6 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఎవరు ఈ 6 మందిలో ఓనర్గా ఉండడానికి అర్హులు అని మీరు భావిస్తున్నారో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.